ముద్రగడకి అధికార లాంఛనాలపై వివాదం జరుగుతోంది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అక్కర్లేదు అన్నారు వైసీపీ నేతలు. ముద్రగడ ఏ రోజు అధికారం కోసం పాకులాడలేదన్నారు జక్కంపూడి. అధికార లాంఛనాలు అవసరం లేదని కుటుంబ సభ్యులు చెప్పారు. బతికుండగా ముద్రగడని వేధించారని అన్నారు జక్కంపూడి. ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని అంటున్నారు జక్కంపూడి రాజా. ఈరోజు కూడా ముద్రగడ గారు అధికారం వెనకాల పరిగెట్టినటువంటి మనిషి కాదు, అటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి కాదు. ఎప్పుడూ సమాజం కోసం ఆయన నమ్మినటువంటి సిద్ధాంతంతో చాలా బలంగా మొండిగా ఏదైతే ఒక సమస్య మీద పోరాడేవారో అందులో రాజీ పడకుండా ఉండేవారు. మరి ఇవాళ ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదు, ఆయన ఎప్పుడూ కూడా పద్మనాభం గారు అధికారం వెనకాల పరిగెట్టినటువంటి వ్యక్తి కాదు అనేటువంటి విషయాన్ని వారు చెప్పినటువంటి మాటల్ని ఇవాళ పాత్రికాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆవేళ పద్మనాభం గారిని చాలా రకాలుగా వేధించి ఇబ్బందులు పెట్టి అనేక రకాలుగా ఆయనను అవమానించి ఆయన కుటుంబ సభ్యుల పట్ల కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించి ఇవాళ ఆయన చనిపోయిన తర్వాత ఎవరి ముసలి కన్నీరు అవసరం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగని ఇది రాజకీయాలు మాట్లాడేటటువంటి సమయం కాదు. ఖచ్చితంగా పద్మనాభం గారిని అభిమానించేటటువంటి వాళ్ళు పార్టీలకి రాజకీయాలకి అతీతంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఆయనకి నివాళులు అర్పించవచ్చు. అందులో ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వ లాంఛనాలు మాత్రం అవసరం లేదనేటువంటి మాటని మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు మాటగా ఇవాళ పాత్రికాముఖంగా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం.